హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు జొన్న జావ కాస్తున్నాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి, మనకు కావాల్సిన వరకు పిండి ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కాసిన వాటర్ పోసి కలిపి పక్కన పెడదాము. ఎందుకంటే కొంచెం పిండి పోస్తే ఉండలు కట్టింది కాబట్టి కలిపి పెట్టింది పోస్తే ఉండలు చుట్టకుండా ఉడికిపోయిద్ది. ఇదైతే మేము ఇంట్లో జొన్నలు నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే కడిగి ఎండబెడదాం. జొన్నలు ఎండబెట్టి ఆడిచ్చిన పిండి నానకుండానే బాగా తొందరగా ఉడికిపోయిద్ది. ఇదిగోనండి, ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుందాము. దానికి సరిపడా వాటర్ తీసుకొని పొయ్యి మీద పెట్టి కొంచెం సాల్ట్ వేద్దాము. సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేద్దాము. జీలకర్ర కూడా వేసిన తర్వాత బాగా తెల్లనిచ్చి కలిపి పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండి పోసేస్తే ఉండకట్టకుండా వచ్చిద్ది. చాలా బాగుంటుంది కూడా. పిల్లలైనా పెద్దవాళ్ళైనా మజ్జిగ పోసుకొని తాగేసేయచ్చు. షుగర్ ఉన్న వాళ్ళైతే నైటు ఉదయం పొద్దున్నే టిఫిన్ కింద తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. షుగర్ లేని వాళ్ళకి రాకుండా ఉంటుంది. పిల్లలకైతే ఈ రెండు ఇష్టపడిపోతే మజ్జిగ పాలు బెల్లం కలిపిచ్చేసేయండి పాయసంలాగా. ఈ రోజుల్లో పిండిలు ఇవన్నీ తెలియనిదేం కాదు జావలు. కాకపోతే మనం చేసే విధానంలో మార్పులు చేసి అది కొంచెం పేరు మార్చి పిల్లలకి ఇస్తే తాగుతారు. ఎవరైనా విధానాలు ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా మార్చుకొని తీసుకుంటుంటేనే ఇష్టపడతారు. ఎప్పుడు రొటీన్గా బాగోదు. ఇలా కూడా ట్రై చేసి చూడండి.